శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ శుభకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు ఏ సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితం లోకైకదీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ దివ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గమాగమస్తం గమనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామి తే సర్వహృదయాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం నారాయణాయ సమర్పయామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. పూజనీయమైన ఓ దివ్యస్వరూప, మా లోపలను వెలుపలను మీదను క్రిందను అంతటను నిండియున్న ఓ దేవా సర్వాంతర్యామి. మా లోపల ప్రతి అణునందును ఇమిడి ఉండి మా నేత్రములకు నేత్రము, కర్ణములకు కర్ణము, శ్వాసలకు శ్వాస, ప్రాణములకు ప్రాణము, ఆత్మలకు ఆత్మవై వెలుగొందుచున్న ఓ దేవా ప్రేమైకమూర్తి, నిన్ను తెలుసుకొను భాగ్యము మాకు ఇప్పుడు ఇచ్చటనే ప్రసాదించుము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి బుద్ధ్యానగమ్యం వందే విష్ణుం గోవహరం సర్వలోకైకనాథం. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్యశాంక వహినీనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం. యౌవనిచే జనించు జగమేవని లోపల నుండి లీనమయ్యేవని ఎందుడిందు పరమేశ్వరుడేవడు మూల కారణం దేవుడు అనాది మధ్య లైడవుడు సర్వము తానైన వాడెవుడు వాని ఆత్మభవనీశ్వరునే శరణంబు వేడజన్. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతయే శ్రీరామచంద్ర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యధకుల భూషణ యశోదనందన రాధాపతయే గోపాల కృష్ణ. ఆదిశేష అనంత శయన
శ్రీనివాస శ్రీ వెంకటేశ పన్నగభూషణ కైలాసవాస గౌరీపతయే శివశంభో శంకర ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రాక్షసమర్దన శ్రీరామదూత అంజని పుత్ర శ్రీ హనుమంత ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ వైకుంఠవాస శ్రీ లక్ష్మీనాథ కలియుగవాస శ్రీ శ్రీనివాస ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆనందనిలయ శబరిగిరీశ మోహినిపుత్ర వీరమణికంఠ ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఓం తత్సత్ శాంతి శాంతి శాంతి. ఓం హరి ఓం హరి ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం సర్వమహర్షిభ్యో నమః. ఓం ఆది అల్లూరి ఎరుకల స్వామియే నమః. ఓం చిక్కేపల్లి రామప్ప స్వామియే నమః. ఓం నల్లమేకలపల్లి మఠం కాశయ్య స్వామియే నమః. ఓం శ్రీ నేమ్కల్ సంఘాల కొండారెడ్డి స్వామియే నమః. ఓం గోపాల్ రెడ్డి స్వామియే నమః. ఓం శ్రీ అచ్యుతానంద స్వామియే నమః. ఓం అల్లితీర స్వామియే నమః. ఓం వాసులింగప్ప స్వామియే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 కాసయ్య స్వామిగారి జీవిత చరిత్ర. శ్రీ 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 కాసయ్య స్వామి మఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జక్కసానిగుంట్ల పంచాయతీ నల్లమేకలపల్లి గ్రామములో ఉన్నది. కాసయ్య స్వామిగారి మరొక మఠం చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా నేమకల్ సంగాల గ్రామములో ఉన్నది. కాసయ్య స్వామిగారు 18వ శతాబ్దంలో జీవించరు మరియు ఆయన హఠయోగే బావి నీర్లపైన కూర్చుని యోగం చేసేవారు. శ్రీ 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 కాసయ్య స్వామిగారి ఆరాధన పండుగ ప్రతి సంవత్సరం ఆశ్విజమాసం శుక్ల పంచమి రోజున కాసయ్య స్వామి ఆరాధన జరుగును. శ్రీ 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 కాసయ్య స్వామిగారి మపమునకు ఎలా చేరుకోవాలి? నంద్యాల జిల్లాలో డోను నుంచి రాయలచెరువు వెళ్లే దారిలో 30 కిలోమీటర్లు తర్వాత రోడ్డు పక్కన శ్రీ 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 కాసయ్య స్వామి మఠం ఉన్నది. ఆ మపములో కాసయ్య స్వామిగారి సమాధి ఉన్నది. ఆ సమాధికి గర్భగుడి కట్టి లోపల శివలింగం పెట్టి కాశీ విశ్వేశ్వరుడు అని పేరు పెట్టి భక్తాదులు ప్రతిరోజూ పూజ చేస్తుంటారు. ఎవరు అయిన మఠం కాసయ్య స్వామి మఠంని చూడాలి అనుకుంటే పై చెప్పిన మార్గములో చేరుకోవలెను. కాసయ్య స్వామిగారు కాలి నడకతో కాశీకి వెళ్లి గంగా నదిలో ఉన్న శివలింగమును బయటకు తీసి కాశీ విశ్వేవరుడిని దర్శించుకుని తవాలుతో శివలింగమును వీపుకి కట్టుకుని తీసుకుని నల్లమేకలపల్లి గ్రామమునకు వచ్చారు. నల్లమేకలపల్లి గ్రామములో త్రాగునీటి బావిని త్రవ్వించారు. సీతారాముల లక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహాలను శివలింగమును ప్రతిష్ఠ చేసి శివరామ దేవస్థానము అని పేరు పెట్టారు. కాసయ్య స్వామిగారు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మానుదొడ్డి గ్రామంలో చిక్కేపల్లి రామప్ప స్వామి మఠం నిర్మించారు. కాసయ్య స్వామిగారి సద్గురువు ఆది అల్లూరి ఏరుకుల స్వామి మఠం దొర్నిపాడు గ్రామములో ఉన్నది. ఈయనకు చాలామంది శిష్యులు ఉండేవారు. కాసయ్య స్వామిగారు ఎప్పుడు భారతం, భాగవతం, భగవద్గీత మరియు శ్రీమద్ రామాయణము గురించి భక్తులకు బోధ చేసేవారు. ఆ తరువాత అక్కడి ప్రజలు అతనును దేవుడిలా కొలవసాగారు. తన వద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు. ఈయన జీవించినంతకాలం ఆ గ్రామములో మాంసాహారమును లేకుండా చేశారు. ఆయన బోధనతో భక్తులకు, శిష్యులకు శాకాహారమును తినేటట్లు చేశారు.
మఠం కాసయ్య స్వామి బాల్యంలో వారి తల్లి తండ్రులతో పిచ్చుకుల గుడిపాడు చిక్కేపల్లి గ్రామములో నివసించారు. ఈయన పెళ్లి చేసుకోలేదు. ఆ తరువాత నల్లమేకలపల్లికి వచ్చి అక్కడే దేవస్థానము కట్టి అక్కడ భక్తాదులు అక్కడే ఉండమని కోరగా అక్కడే నివసించారు. ఈయన ఒకరోజు దారి మధ్యలో వస్తుండగా సర్పము కరిచి ఆ విషముతో ఆయన ప్రాణము వదిలారు. కాసయ్య స్వామిగారి మఠంలో అన్నదానము జరుగును. నిత్య అన్నదానము మఠం వెంకటరామిరెడ్డిగారు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమేకల గ్రామంలో ఉన్న రామయ్యగారు 1 ఎకరం 13 సెంట్లు మరియు ఒక పోలీసు అధికారి స్థలమును కాసయ్య స్వామిగారి మఠంకు భక్తితో ప్రేమతో ఇచ్చారు. ఈ స్థలము పక్కన డైలె లింగమయ్య స్థలము 35 సెంట్లు ప్రస్తుతము మఠం వెంకటరామిరెడ్డిగారు కొన్నారు. అలాగే ఆ స్థలములో 2010లో స్కూల్ శ్రీ 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 కాసయ్య స్వామి విద్యానికేతన్ అని పేరు పెట్టి స్కూల్ని కట్టించారు. ఇప్పుడు ప్రస్తుతం మఠం గోపాల్ రెడ్డిగారి సంతానం వారసులు అందరూ కాసయ్య స్వామి మఠం కార్యకలాపాలు భక్తితో ప్రేమతో చూసుకుంటున్నారు. నల్లమేకలపల్లి గ్రామంలో కాసయ్య స్వామిగారు కట్టించిన శివరామస్వామి దేవస్థానములో నల్లమేకలపల్లి గ్రామ భక్తాదులు భజన కార్యక్రమం బాగా చేస్తారు. వీరు కాసయ్య స్వామి శివరామస్వాముల వారి ఆశీస్సులతో భజన పోటీలలో ప్రథమ స్థానములో గెలిచి నల్లమేకలపల్లి గ్రామమునకు గొప్ప కీర్తి తెచ్చారు. కాసయ్య స్వామిగారి వంశస్థులు కాసయ్యవారి తమ్ముడి పేరు చిన్న కాసయ్య స్వామి, భార్య ఓలమ్మ. ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండేవారు. కుమారుడి పేరు మఠం కొండారెడ్డి, కుమార్తె పేరు భూతమ్మ. కొండారెడ్డి భార్య చిన్నమ్మ ధోన్ దగ్గర ధర్మారం గ్రామంలో ఉండేవారు. కొండారెడ్డి చిన్నమ్మకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండేవారు. కుమారుడి పేరు మఠం గోపాల్రెడ్డి, కుమార్తె పేరు కస్తూరి. కస్తూరి భర్త ఈశ్వర్రెడ్డి, వారి సంతానం రాధ, మహేష్ కుమార్ రెడ్డి. గోపాల్ రెడ్డి భార్య ప్రమిలమ్మ గుంతకల్లు పట్నం దగ్గరిలో. ధర్మపురి గ్రామంలో విశ్వనాథరెడ్డి వెంకటసుబ్బమ్మ దంపతుల ద్వితీయ పుత్రిక గోపాల్ రెడ్డి. ప్రమిలమ్మకు 5 కుమార్తెలు మరియు ఒక కుమారుడు. కుమారుడి పేరు మఠం వెంకటరామిరెడ్డి. మఠం వెంకటరామిరెడ్డి స్వామివారు ఇప్పుడు ప్రస్తుతము మఠాధిపతిగా ఉన్నారు. ఈయన మఠం కార్యకలాపాలు పర్యవేక్షిస్తారు. ఈయన కూడా శిష్యులకు భక్తాదులకు బోధిస్తారు. మఠం వెంకటరామిరెడ్డి సతీమణి పేరు కృష్ణవేణి. ఈమె ఉయ్యాలవాడ మండలం కోయిలకుంట్ల తాలూకా కొండుపల్లె గ్రామముగండ పెద్దవెంకట సుబ్బారెడ్డి వెంకట లక్ష్మి దంపతుల చతుర్థ పుత్రిక. వీరు 2 మపమును పర్యవేక్షిస్తూ భక్తాదులకు బోధిస్తూ అన్నదానమును చేస్తుంటారు. మఠం వెంకటరామరెడ్డి కృష్ణవేణి దంపతులకు 3 కుమార్తెలు. వారి పేర్లు మఠం వాణి, మఠం భారతి, మఠం శాంతి. మఠం వాణిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బిందెల చెన్నారెడ్డి సువర్ణమ్మ దంపతుల ద్వితీయ పుత్రుడు, భార్యాభర్తలు. మఠం వాణిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతుల సంతానము చేతన్ అభిరామరెడ్డి, జీవన ఆరోహిరెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రమీలమ్మ. కుమార్తెల పేర్లు రాజేశ్వరి, భర్త బొమ్మిరెడ్డి రాశేఖర్ రెడ్డి, సంతానము గీతారాణి, సురేష్ కుమార్ రెడ్డి. రాధమ్మ, భర్త సోఫ రంగారెడ్డి, సంతానముమ మహేశ్వరి, రాజారెడ్డి, రఘునాథరెడ్డి. లక్ష్మీదేవి, భర్త కొమ్మ శివరామరెడ్డి, సంతానము లావణ్య, పద్మజ, ముకేశ్ రెడ్డి. రమాదేవి, భర్త కదిరి రాశేఖర్ రెడ్డి, సంతానము శిరీష, శ్రీకాంత్ రెడ్డి. ఉమాదేవి, భర్త యాసంగ కుమార్ రెడ్డి, సంతానము స్వాతి, స్రవంతి. నేమకల్ సంగాల మఠం కొండారెడ్డి స్వామిగారి చరిత్ర. నేమకల్ సంగాల గ్రామంలో కొండారెడ్డి స్వాములవారు, చిన్నమ్మ స్వాములవారు, గోపాల్ రెడ్డి స్వాములవారు అక్కడే సమాధి గావించబడ్డారు. కొండారెడ్డి స్వామివారు నేమకల్ సంగాల గ్రామంలో జూన్ 1992 జ్యేష్ఠమాసం శుక్లపక్షం విదియ తిథి రోజున సమాధి అయ్యారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం విదియ తిథి రోజున నేమకల్ సంగాల గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారములతో భక్తితో కొండారెడ్డి స్వామి ఆరాధన జరుగును. మఠం కొండారెడ్డి స్వామి సమాధికి గర్భగుడి కట్టించి గర్భగుడిలో శివలింగం స్థాపించి ఇక్కడ నేమకల్ సంగాల గ్రామస్థులు పత్తికొండ చెవిటి ఆంజనేయస్వామివారి కుమారులు పెద్దగాదిలింగప్ప, చిన్నగాదిలింగప్ప, సుంకయ్య మరియు గోవిందు మరియు చల్లగోవిందప్ప స్వాములవారు, వారి కుమారులు నర్సింగప్ప, పక్కిరప్ప మరియు వడ్డే నాగప్ప స్వాములవారు, వారి కుమారులు పాల్తూరి సుంకయ్య, పాల్తూరి సీనప్ప మరియు నేమకల్ సంగాల గ్రామస్థులు అందరి సహకారముతో కొండారెడ్డి మపమును నిర్మించారు. మఠం కొండారెడ్డి స్వామి భక్తాదులు, శిష్యులు మరియు వీరందరూ జొన్నగిరి లక్ష్మమ్మ, వడ్డే తిప్పమ్మ, కుమ్మరి బస్సమ్మ, మంగమ్మ, గౌరమ్మ, చిరంజీవి సుంకమ్మ, వడ్డే నెట్టికల్లు, వడ్డే హనుమంతు, చిన్న హనుమంతు, వడ్డే సుంకయ్య, వడ్డే రామాంజనేయులు, వీరయ్య, హనుమన్న, లక్ష్మణ,
తిమ్మప్ప, కాసయ్య, అడివమ్మ, సురంజనమ్మ, లింగమ్మ, గోవిందు, రంగస్వామి, మత్సా సంజమ్మ, చప్పిడి వెంకటేశులు, కొనకొండ్ల వెంకటేశులు, పత్తికొండ నరసింహులు, శేక్షావలి, లాలుస్వామి, అయ్యన్న కుమారులు, తురవగల్లు లక్ష్మీదేవి, రామసంజీవ, ఉరవగల్లు చంద్ర, ఓబులేసు మరియు ఇస్తరాకుల దాత నేమకల్లు. వీరందరూ మరియు నేమకల్ సంఘాల ప్రజలందరి సహాయం చాలా గొప్పది. నేమకల్ సంఘాల గ్రామంలో అచ్యుతానంద ఆశ్రమం వారు, గుడికల్లు అల్లిపిరా స్వాములవారు, వాసులింగప్ప స్వాములవారు, శంకరానంద గరి స్వాములవారు, మద్దిలెట్టి స్వాములవారు మరియు ఆది అల్లూరి ఏరుకుల స్వామివారు, అలాగే బళ్ళారి నుంచి కాసయ్య స్వామి శిష్యులవారు, ఆదోని నుంచి సుంకమ్మ, గుత్తి నుంచి రామస్వామివారు వీరి అందరి సహాయ సహకారముతో మఠం కొండారెడ్డి స్వామి ఆరాధన ఆనందముగా జరుగును. మఠం స్థలదాతలు సంగాల గ్రామంలో తురవగల్లు గురప్పగారు మరియు ఆయన కుమారులు ఓబులేసు, పెద్ద తిప్పన్న, చిన్న తిప్పన్న, సంగమేశ్వరప్ప. మఠం వెంకట రామిరెడ్డిగారికి వడ్డే తిప్పమ్మగారు శిష్యురాలు భక్తితో 2 ఎకరముల 70 సెంట్లు భూమిని ఇచ్చారు. ధన్యవాదములు.